హాయ్ అండి, ఈరోజు రెసిపీ సోయాకు పచ్చడి అండి. చాలా బాగుందండి సోయాకు పచ్చడి. ముందుగా సోయాకును శుభ్రంగా కడిగి కట్ చేసుకొని జల్లి బేషన్లో వేసేయాలి. వాటర్ లేకుండా ఉండాలి. ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను. ఇందులోకి కావలసినవి పచ్చిమిర్చి అండి, ఒక 10 పచ్చిమిర్చీలు, ఓ 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ధనియాలు హాఫ్ స్పూను, కొన్ని మెంతులు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టేసుకోవాలి. నారలు తీసేసి నానబెట్టేసుకోవాలి. పల్లీలు వేయించేసుకున్నాను. అదే ముకుట్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. మనం పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే అండి. ఇది మాత్రం చాలా బాగుందండి. పచ్చిమిర్చి వేగినాక అందులోనే జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక సోయాకును కూడా వేసి ఫ్రై చేయాలండి. చాలా టేస్టీగా బాగుందండి. చూడండి, ఫ్రై అవుతుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన చింతపండు, ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, మనం వేయించుకున్నాం కదా ధనియాలు, మెంతులు, అవి కూడా ఇందులో వేసేసేయాలి. ఈ సోయాకు కూడా వేసేయాలి. పచ్చిమిర్చి వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. సోయాకు చాలా హెల్త్కు చాలా మంచిదండి. చట్నీ మాత్రం బాగుందండి, సూపర్ ఉందండి. పుల్ల పుల్లగా బాగుందండి. సాల్ట్ వేసేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు కూడా వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. సూపర్ టేస్ట్ అండి, బాగుంది. ఒక స్పూన్ వేసానండి సాల్ట్. మీ రుచికి సరిపడా వేసుకోండి. చూడండి, పచ్చడి రెడీ. సూపర్ టేస్ట్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. బాగుందండి పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ టేస్ట్ అండి పచ్చడి. థ్యాంక్ యూ.